ఏపీ కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన 2-3 వ్యాఖ్యలకు ప్రస్తావించిన అంశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారే పరోక్షంగా ఈ రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు రకరకాల పనులు చేయడానికి పరోక్షంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అసలు భూ వివాదాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే వ్యవహారం నా దృష్టికి వస్తే అతడిని హెచ్చరించాను, అయినా ఫలితం లేకుండా పోతుంది. ఈ భూ వివాదాల్లో ఇద్దరు వ్యక్తులు రాజీకి వస్తాం అని చెబుతున్నా సరే ఈ ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం లేదు. అంటే రాజీ కుదిర్చడానికి వాళ్ళు రాజీ పడడానికి ఒప్పుకోవడం లేదు. అంటే సెటిల్మెంటే చేసుకోవాలి, మాకు డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా ఎమ్మెల్యేల తీరుంది. దీనివల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని పిలిచి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు హెచ్చరించాలి అని పవన్ కళ్యాణ్ ఒకటి కోరారు. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే విషయంలో తెలిసి హెచ్చరించిన తర్వాత కూడా ఫలితం లేదు అంటే అతను ఎవరో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లెక్క చేసే అవకాశం లేకుండా పోయింది. అంటే ఎవరి అందో ఉండకపోతే ఒక డిప్యూటీ సీఎంను లెక్క చేయకుండా సదరు ఎమ్మెల్యే ముందుకు వెళ్తారా అన్నది ఒక పాయింట్. ఇంకోటి 60 నుంచి 70% సమస్యలన్నీ రెవెన్యూకి సంబంధించినవే, కానీ వాటిని పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడం లేదు అని కూడా డిప్యూటీ సీఎం చెప్తున్నారు. అంటే రెవెన్యూ విభాగం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయిందని. ఇదివరకే హోంశాఖ మీద, లా అండ్ ఆర్డర్ మీద కూడా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమైపోయే ఆ విభాగాలని చెప్పారు. ఇప్పుడు రెవెన్యూలో కూడా 70 నుండి 60% సమస్యలు అన్ని రెవెన్యూ ఉంటున్నాయి, కానీ వాటిని అధికారులు పరిష్కరించడం లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్, రియల్ టైం గవర్నెన్స్ అది ఇది అంటుంటారు కదా, కానీ ఎంత అధ్వానంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఉందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఇక అన్నిటికి మించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక స్లోగన్ ను డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో మీరు పదే పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ఉన్నారు, కానీ అధికారులు దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు. ప్రజలు ఏ సమస్య మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే వెళ్ళండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెబితేనే మేము చేస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు. దీనివల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం పరిపాలనను తప్పుదోవ పట్టించేశారు. రాజకీయాన్ని చొప్పించేయడం ద్వారా ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అధికారులందరూ ఎమ్మెల్యేల దగ్గరికి మనుషుల్ని ప్రజల్ని పంపించి ఎమ్మెల్యే చెబితేనే, టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్తేనే మేము పని చేస్తామని చెప్తున్నారంటే ఇంకెక్కడ ఉంది పరిపాలన? అంటే కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమే సరెండర్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్నది అర్థమవుతోంది. మీ స్లోగనే తప్పు, పొలిటికల్ గవర్నెన్స్ అనే స్లోగనే తప్పు అని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికే చెప్తున్నారు. మీరు ఇచ్చిన ఈ స్లోగన్ కారణంగానే పరిస్థితి చేయి దాటిపోయింది. మొత్తం అధికారులు పని చేయకుండా ప్రజలందరూ ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎమ్మెల్యేలంతా ఇలా అరాచకాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్తే కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వారిని గాడిని పెట్టాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యతో పాటు మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలు మారకపోతే మొన్నటి ఎన్నికల్లో 50,000 మెజారిటీతో గెలిచిన వాళ్ళు వచ్చే ఎన్నికల్లో 10,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచే పరిస్థితులు ఉంటాయి అని వ్యాఖ్యానించారు. ఇది చాలా కీలకమైన, చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. అంటే మీరు ఎమ్మెల్యేలు మారాలి, మారకపోతే 50,000 మెజారిటీతో గెలిచిన వాళ్ళు 10,000 మెజారిటీతో గెలుస్తారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే మీరు ఎన్ని అరాచకాలు చేసినా మెజారిటీ తగ్గచ్చు, కానీ మళ్ళీ మీరే గెలుస్తారులే అని చెప్తున్నారా? అదే నా ఎమ్మెల్యేలని భయపెట్టి దారికి తెచ్చుకోవాల్సిన విధానము. దానికి తోడు ఎమ్మెల్యేలని మీరు 10,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవచ్చు అంటే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకత పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ అసలు అరాచకాలకు పాల్పడే ఎమ్మెల్యేలకు మేము టికెట్ ఇవ్వమని ఎందుకు చెప్పడం లేదు? ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వాలి కదా. కంట్రోల్ చేయాలంటే మీరు ఇలా అరాచకాలు చేస్తే, దోపిడీలకు పాల్పడితే, విచ్చలవిడిగా ప్రజల్ని దోచుకోవాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వదని చెప్పొచ్చు కదా. ఆ మాట చెప్పకుండా అంటే మేము టికెట్ ఇస్తాం, ఇచ్చేదేమో మెజారిటీలు తగ్గుతాయి, 50,000 నుంచి 10,000 వరకు మెజారిటీ పడిపోవచ్చు అని చెప్తున్నారు. అది కాదు కదా. ఎమ్మెల్యేని భయపెట్టి కంట్రోల్ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి, మీరు అసలు ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉండదు అని హెచ్చరించాలి. అసలు మేము టికెట్ ఇవ్వం ఇలాంటి వాళ్ళకని చెప్పాలి. ఆ రెండు చెప్పకుండా మెజారిటీ తగ్గచ్చు అని మాట్లాడుతున్నారంటే ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తున్నారు. పైగా అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలే మామూలు ఎమ్మెల్యేలు కాదు, పైకి తెలుగుదేశం పార్టీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే ఇది చేస్తున్నారని చెప్తున్నారు. కాదు, కొమ్ములు తిరిగిన ఎమ్మెల్యేలు కూడా ఈసారి అదే పనిలో ఉన్నారు. కొందరు మంత్రి పదవులు రాకపోయేసరికి సంపాదన మీద పడి అలా వాళ్ళ ఆత్మసంతృప్తిని చల్లార్చుకుంటున్నారు, సంతృప్తిని. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులు కంట్రోల్ చేస్తారా? కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చాయి, పత్రికల్లో కథనాలు వచ్చాయి, అందరినీ బెదిరిస్తున్నారు. ఆ కడప జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా సవితా గారు ఉన్నారు. ఆమె వెళ్ళి ఆదినారాయణ రెడ్డి గారిని కంట్రోల్ చేయగలుగుతారా? గుంటూరు జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి రాక భంగపడి
తన బాధనంతా తీర్చుకోవడానికి సంపాదన రూపంలో తృప్తి పొందుతున్నారు. చివరకు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు కూడా వెంచర్లు వేసినా కూడా తన నియోజకవర్గంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పత్రికల్లో వచ్చాయి. మరి ఆయన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? కందుల దుర్గేష్ కంట్రోల్ చేస్తారా? ముఖ్యమంత్రి కంట్రోల్ చేయాల్సిన ముఖ్యమంత్రి కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవుతారో లేదో అన్న పరిస్థితి ఉన్నప్పుడు సింపుల్ గా ఇన్ఛార్జ్ మంత్రులతో బాధ్యత ఎమ్మెల్యేని గార్డెన్ పెట్టడం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి తప్పించుకుంటున్నారంటే ఆయన ఏమాత్రం బాధ్యత తీసుకోవడం లేదు. పరోక్షంగా సంపాదించాలి కదా, ఎన్నికల్లో అవసరం కదా డబ్బులు అని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. దీనివల్ల ఇలాంటి వాతావరణం చూసినప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేల మీదకి తోసేస్తున్నారు కానీ ఆర్గనైజ్డ్ గా ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నది టీడీపీ ప్రభుత్వ పెద్దలే, ఎమ్మెల్యేలంతా కప్పాలు కడుతున్నారు పైకి అని జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించారు. ఇదంతా నిజమే అనిపిస్తుంది. లేకుంటే ఎమ్మెల్యేలు ఇంత అరాచకానికి పాల్పడుతున్నారని క్యాబినెట్ భేటీలోనే చర్చ వస్తే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదని ముఖ్యమంత్రి చెప్పి తప్పించుకుంటున్నారంటే ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది కంట్రోల్ చేయాలన్న ఉద్దేశం ఉన్న ఆలోచనేనా అన్న అనుమానం అయితే కలుగుతోంది. పైగా ఎమ్మెల్యేలు ఈసారి విచ్చలవిడిగా ఈ స్థాయిలో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది డిబేట్లలోనే టీడీపీ నాయకులు బీజేపీ నాయకులే చెప్తున్నారు, మొన్నటి ఎన్నికల్లో మేము టికెట్కి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాం, ఇంత ఖర్చు అయింది ఎన్నికల్లో, మళ్ళీ టికెట్ రావాలంటే టికెట్కు డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి కదా, మేము సంపాదించుకోకపోతే ఎలా అంటున్నారని. అంటే ఎమ్మెల్యేల టికెట్లలో విషయంలో కూడా డబ్బులు లేని వారికి ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలంతా డబ్బులు ఉంటేనే మనకి టికెట్లు వస్తాయనే ఉద్దేశంతో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు అన్నది ఒక విస్తృతమైన అభిప్రాయం. ఇది దాదాపు నిజం అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.